హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు జబెల్ తీఫ్ మూవీ రివ్యూ చెప్తాను. అండ్ ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ గా 2 hours ఉంది. అండ్ ఈ మూవీలో హీరో వచ్చేసి సైఫ్ అలీ ఖాన్. ఓకే, సైఫ్ అలీ ఖాన్ అంటే ఎవరో గుర్తుపట్టని వాళ్ళకి దేవర మూవీలో విలన్ గా యాక్ట్ చేసిన సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో హీరో మెయిన్ లీడ్ చేస్తాడు. అండ్ మూవీ బాగుందని చెప్తాను, యావరేజ్ గా ఉందని చెప్తాను. అవుట్ ఆఫ్ 5 నేను 2.5 ఇస్తాను. ఎందుకు అంటే డీటెయిల్ రివ్యూలో చెప్తాను. లెట్స్ గెట్ ఇట్ ద రివ్యూ. మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ఇది ఒక డైమండ్ దొంగలించడం పైన ఉంటుంది. టోటల్ గా హీరో సైఫ్ అలీ ఖాన్ అది దొంగలించాలి. అండ్ హీరో అది దొంగలించడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు, విలన్ ఎలాంటి కండిషన్స్ పెడితే హీరో ఒప్పుకుంటాడు అనేది ఈ మూవీ అంతా నడుస్తుంది. సో మూవీ డ్రాగింగ్ అయితే లేదు, చాలా బాగుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ తోటి అందరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బట్ ఓన్లీ ద థింగ్ ఏంటంటే ఇదంతా కంప్లీట్ గా ధూమ్ 3, ధూమ్ 2, ధూమ్ 1 లో ఎలా అయితే దొంగతనాలు చేయడము అలాంటి టాక్టిక్స్ సేమ్ అవుట్ డేటెడ్ మెథడ్స్ లాజిక్స్ తోటి యూజ్ చేసి దొంగతనం జరుగుతూ ఉంది. సో ఈ దొంగతనం సక్సెస్ఫుల్ గా అవుతుందా, సైఫ్ అలీ ఖాన్ ఎందుకు ఈ దొంగతనానికి ఒప్పుకుంటాడు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్ గా డెఫినెట్ గా మూవీ చూడాలి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా ఉంది. ఇది 25th April కి రిలీజ్ అయింది. సో ఈ మూవీ అయితే యావరేజ్ గా ఉంది. అవుట్ ఆఫ్ 5 2.5 ఇస్తాను. ఎందుకు అంటే ఓన్లీ ద లాజిక్స్ అవుట్ డేటెడ్ లాజిక్స్ యూజ్ చేసి దొంగలించడం జరుగుతుంది, ట్రై చేయడం జరుగుతుంది. సో సక్సెస్ఫుల్ గా జరుగుతుందా లేదా అన్నది డెఫినెట్ గా మూవీ అంతా చూడండి. అండ్ ఇది మూవీ కంప్లీట్ గా ఒక షార్ట్ ఫిల్మ్ తీసినట్టు కాకుండా మూవీ థియేటర్స్ లో మూవీ వెళ్తే ఎంత క్లాసిక్ గా ఉంటుందో అంత క్లాసిక్ గా మూవీ ఉంది. సో బట్ ఇది థియేటర్ రిలీజ్ కాలేదు, ఇది డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. ఎస్, సినిమా మీద నమ్మకం లేనప్పుడు ఓటీటీలో బాగా ఆడుతుంది అనుకున్నప్పుడు ఇలా డైరెక్ట్ రిలీజ్ చేసుకుంటే కనుక అట్లీస్ట్ వాళ్ళకి ఇక్కడ నుంచి బెనిఫిట్స్ వస్తాయి, ప్రాఫిట్స్ వస్తుంది. సినిమాకి ఎంతైతే ఖర్చు పెట్టారో అంతకన్నా ఎక్కువ అమౌంటే వస్తుంది. డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఒకటేసారి రిలీజ్ చేస్తే 100% ప్రాఫిట్స్లోకి వెళ్తారు. ఎప్పుడైతే వాళ్ళకి కొంచెం కూడా డౌట్ ఉన్నా కానీ అంటే థియేటర్స్లో ఆడదేమో, అవుట్డేటెడ్ ఏమో, అంత మూవీ అంతా తీసాక డెఫినెట్గా వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇది డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేసి చాలా మంచి పని చేసింది నాకు అనిపించింది. అండ్ తెలుగులో ఉన్నందుకు డెఫినెట్గా ఈ వీకెండ్ మీరు ఓటీటీలో మూవీ చూసుకుంటే, ఇంట్లో ఉండి మూవీ చూసుకుంటే డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీకేం ఎలా అనిపించింది మూవీ చూసాక కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండిక, సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.